గౌరవనీయులు వెంకటస్వామి గారి మరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో వారు చేసినటువంటి సేవలు దినదినాభివృద్ధి చెంది ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి పాత్ర పోషించి భారతదేశంలో కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఎదిగినటువంటి నాయకులు, అట్టడుగునున్నటువంటి ప్రజానీకం కోసం అహర్నిశలు శ్రమించి ఆ రోజుల్లో గుడిసెల వెంకటస్వామిగా పేరు ప్రఖ్యాతలు గాంచడమే కాకుండా మరి కార్మిక శాఖ మంత్రిగా కూడా మరి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల పక్షాన నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు. మరి 85 సంవత్సరాల వయసులో వారు మరణించడం తీరని లోటు. 92 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన జరగాలనేటువంటి ఆకాంక్షతోనే మరి వారు చేసినటువంటి కృషికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వారి మరణం పట్ల చింతించడమే కాకుండా ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఇటువంటి మహానుభావులు చాలా మంది అరుదుగా మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో కొంతమంది వ్యక్తులు మరి చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది. కాకాని మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కాకాని పిలిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి వెంకటస్వామి గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి యొక్క మరణం ఈ యొక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఒక గొప్ప నాయకుడిగా పేరు పొంది తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ భారతదేశంలోనే డాక్టర్ అంబేద్కర్, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి తర్వాత ఈ దేశంలో ఎవరైనా దళిత నాయకులు ఉన్నారు అంటే అది కేవలం వెంకటస్వామి గారు మాత్రమే. వారు ఎంతోమంది పేదవాళ్లకు, ఇల్లు లేని నిరుపేదలకు ఆశ్రయాన్ని కలిగించిండ్రు, గుడిసెలు వేయించిండ్రు, ఇల్లు కట్టిపించిండ్రు. కాబట్టి ఆయనకు ఒక టైటిల్ లాగా గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. కానీ ఆయన ఇంటి పేరు గుడిసెల కాదు, గడ్డం వెంకటస్వామి. కాబట్టి ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ ఆఫ్ ది డౌన్ ట్రోడన్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ, ఒక అంత పెద్ద నాయకుడు. ఆయన జీవితంలో ఒకసారి రాష్ట్రపతి అయితే బాగుండు అని అనుకున్నాడు. అంతవరకు కూడా ఎదిగిండు అంచెలంచెలుగా. ఒక పేద కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాలు, మరి హరిజన గిరిజన తరగతులను అందరినీ ఆకట్టుకుంటూ అంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిన ఆ మహా నాయకుడు. కాబట్టి మరి అది కూడా ఆయన జీవితాశయం ఉండే. ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి, అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. మన ప్రభుత్వమే ఉండి నిజంగా కూడా ఈరోజు వెంకటస్వామి గారి పేరు మీదనే ఆ ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టును పెడుతుంటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా మేము రిప్రజెంట్ చేస్తాము. ప్రాణహిత చేయవల్ల వెంకటస్వామి గారిది చిరకాల వాంఛ కాబట్టి అది నిజం చేయాలి, ఆయన కళ నెరవేరాలి. ఆ విధంగా ఆ ప్రాజెక్టుకు వెంకటస్వామి గారి పేరు పెడితే చాలా బాగుంటుంది. ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అయితము ఈ రాష్ట్ర ప్రజలము. ఎందుకంటే వెంకటస్వామి గారు దేశంలోనే ఒక దళిత బిడ్డగా, మరి అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకున్న బిడ్డగా ఉంటూ తెలంగాణ ప్రాంతం కూడా వెనుకబడిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ రోజులలో పారగుర్తుకు కూడా నిలబడ్డారు 60s. ఆ రోజు 11 మంది ఎంపీలు గెలిచినప్పుడు మరి వెంకటస్వామి గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టీఆర్ఎస్ మన టీపీఎస్ పార్టీ పరంగా తెలంగాణ ప్రజా సమితిలో ఉండి వారు నిలబడ్డారు. సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎంపీగా ఆ రోజుల్లో ఎన్నుకోబడ్డారు. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని మరి భగవంతుని నేను మనసా వాచా కోరుకుంటూ ముగిస్తున్నా.